బాగా చేస్తారు. నమస్తే చెప్పమ్మా. ఎందుకు లేవు? ఒక రోజే లేవు ఇచ్చేది. నమస్తే చెప్పమ్మా. ఏ పేరేంటి? గౌతమి, సాయి. చెప్పు ఎందుకు ఒక రోజే కదా లేవు? వినాయక చవితి ఒక రోజే కదమ్మా. సరే 5 రోజులు రారు. మరి హోంవర్క్ అంటే స్టిక్ ఇరిగిపోతుంది ఒక్కొక్కరికి. నమస్తే చెప్పమ్మా. 5 రోజులు ఎందుకమ్మా? ఒక రోజే కదా. గణపతి పండుగ ఒక రోజే కదా వచ్చేది. క్యాన్సల్. నమస్తే చెప్పమ్మా. వినాయక చవితి ఒక్క రోజే కదమ్మా. 5 రోజులు ఎందుకు వస్తుంది? 5 రోజులు రాకండి. తర్వాత హోంవర్క్ ఇస్తాను. ఈ 5 రోజులు హోంవర్క్ చేయకపోయినా అనుకో ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు ఎరుగుతాయి. ఏ పేరు? నీ పేరేమమ్మా? జనార్దన్ సార్. జనార్దన్ రా. మోకాలు మిలించుకో. మోకాలు మిలించుకో. నువ్వు ఇంకొకసారి బలపాలు తిన్నట్టు తెలిసిందనుకో బట్లు డ్రైనేజ్ వేసేస్తాను. ఓకే స్టార్ట్. రెడీ. ఆడిపోతున్నారు పడిపోతున్నట్లా నా సార్ అలే సార్ చెప్తున్నాడు. ఆడిపోతున్నావురా నువ్వు రోజు? సార్ చెప్తున్నాడు రా బడికి రాకుండా ఆడి తిరుగుతున్నాను. నీ మీద 1,00,000 రూపాయలు పెట్టాను బడిలో. స్కూల్కి వస్తున్నాడు సార్. అరే నువ్వు ఏ రోజు వచ్చావు స్కూల్? ఉదయం వస్తావు, మధ్యలో ఇంటర్వెల్ కి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు? 212 చెప్పు జల్దీ. స్టార్ట్. నువ్వు అడుగు. నిజం చెప్పరా, మీ వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు ఏం చేస్తున్నావు? డెకరేషన్ పనికి వెళ్తున్నాను. నిజంగా? సరే మీ వాళ్ళు వచ్చాక నేను చెప్తాను. నువ్వు వస్తున్నావు మీ వాళ్ళు బయటికి. ఒక్క నిమిషం. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? చెప్పావా? చెప్పొచ్చు కదా. ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ ఎందుకు చేస్తాను? ఎవరికి ఫీజు? ఎవరికి ప్రాబ్లం? చెప్పాలా? ఏమైనా సమస్య ఉందా? సర్లే స్కూల్కి వచ్చేస్తాడు. వచ్చిండాలి అప్పటికే. రావాలిగా. రావాలా? చెప్పాల్సిందిగా ఒక మాట. ఎందుకు అంత ప్రాబ్లం నీకు? సరే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చెప్పాలి ఒక మాట. సరే మీ నాన్న తెలుసా? ఇప్పుడు నేను తెలియజేయనా? ఓకే. మీ పేరెంట్స్ రెడీ చూడు. మీ నాన్నకి తెలుసా? తెలియజేయను ఇప్పుడు. తెలుసా? మరి చెప్పునా నేను ఎందుకు వెళ్తున్నాను? ఎందుకు వెళ్తున్నావు? మా నాన్న కష్టం వల్ల ఫీజు 1,00,000 రూపాయలు ఉంది సార్, అందుకోసమే వెళ్తున్నాను సార్. అవును మీ నాన్నకి తెలుసా? తెలియదు సార్. మరి చెప్పాలి ఒక మాట. ఎందుకు చేయలేదు? ఎందుకు చెప్తున్నావు? అబద్ధాలు చెప్తున్నావు. నిజం చెప్పు. గణపతి చూసేకపోయినావా? గణపతి దగ్గర ఎగరకపోయినావా? నాకు తెలుసు నువ్వు గణపతి చూసేకపోయినావు. హోంవర్క్ చేశావా? నిజం చెప్పు. చేయలేదా? ఎందుకు చేయలేదు? చేయలేదు. అమ్మ గట్టిగా అమ్మ చేసుకుంటుంది కదా, నువ్వే అబద్ధం చెప్తావు నాకు తెలుసు. నిజం చెప్పు. ప్లీజ్ ప్లీజ్ అబద్ధం చెప్తున్నావు. ఆపు నువ్వు ఆపు. సునీల్ ఆపు ప్లీజ్. ఫస్ట్ మీ పేరెంట్స్
ఎదుకమ్మా అడుగు మీ అమ్మాయి ఏం చేస్తుంది అడుగు. మీ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? అడుగు నువ్వు. ఏం చేస్తుందో తెలుసా? ఎవరున్నా అన్న ఉన్నాడా? పిలుచుకోరా అమ్మని. నీ పాప హోంవర్క్ చేయకుండా ఏం చేస్తుంది తెలుసు ఇంట్లో? అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. ఇంట్లో సామాన్లు తిట్టుందంటుంది. అసలు హోంవర్క్ చేయట్లేదు అంట. ఒకసారి నిజమా కాదా చెప్పు. నువ్వన్నా చెప్పు. నిజమా? రెడీ గట్టిగా. ఎందుకు హోంవర్క్ చేయడం లేదు? సార్ నన్ను తిడుతున్నాడు. నువ్వు సార్ ఆన్సర్ చెప్పు ఇప్పుడు. రే సార్ ఆన్సర్ చెప్పు. నువ్వు రోజు ఆడపోయి గణపతి ఎగిరేసి కాదా? గట్టి చెప్పు. రోజు పోయి ఆడ నువ్వు చెప్పురా. మా అమ్మని పిలిపిస్తాను. తిన్నాడు సామాన్లు తిట్టే పని నీదైతే తన చిన్న పాప తనతో ఎందుకు చేస్తున్నారు? నిజం చెప్పండి. తన అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా నాకు తెలియదు. నాకు తెలుసు ఆమె ముఖంలో అప్పుడు అర్థమైంది. సామాన్లు కూడా అబద్ధం చెప్తున్నా. మీ మమ్మీ పేరు చెప్పి మమ్మీని బ్యాడ్ చెప్తున్నా. వదిలే. ఆల్రెడీ అమ్మాయి దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు నా ముందు కొడితే బాగుంటది. మీ అమ్మ నేను కొడుతుందంట. ఇయ్యప్ప నువ్వు కత్తి. అమ్మ కొడుతుందంట. చిక్కివనా అడుగు. ఇస్తున్నా. పారిపో చాలు. పారిపో. మీ మమ్మీకి చెప్పు. సారీ నాకు కాదు. మీ మమ్మీకి చెప్పు. కొట్టకరండి. నిజం చెప్పు. ఇంకోసారి